మరి పిఆర్ టీం వాళ్ళనో లేకపోతే ఏమో తెలియదు. విష్ణుప్రియ గురించి ఒక వీడియో చేసామంటే, రే నువ్వు ఎవడరా విష్ణుప్రియ అని అలా అంటావారా, నీ అంత చూస్తాం అది ఇది అని మాట్లాడుతాను. నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే, నువ్వు జనాల మనసు గెలవకపోతే నీ పిఆర్ కాదు ఏది నేను సేవ్ చేయలేదు. గీతుకి చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. మరి ఇంత పిఆర్ పెట్టుకొని మరి ఇంత దిట్టిపియడం బాగాలేదు. అసలు నిజానికి విష్ణుప్రియ అసలు బిగ్ బాస్ హౌస్లో విన్ అయ్యేంత స్ట్రాటజిక్ గేమ్ ఆడేంత మైండ్ సెట్ ఉంది. నేను అదే అంటున్నాను, పిఆర్ కెన్ డూ నథింగ్. మిమ్మల్ని సేవ్ చేసేది పిఆర్ కాదు, జనాల్లో ఉన్న పిఆర్ మాత్రమే. పిఆర్ కాదు, జనాల్లో ప్యార్. అది రాసి పెట్టుకోవాలి. ప్రేరణ సంచాలకుగా ఉన్నప్పుడు అవతల వాళ్ళు కొట్టుకొని చచ్చినా ఏమైపోయినా పర్లేదు. నైనిక చాలా అంటే చాలా మంచి అమ్మాయి, కన్నింగ్ గేమ్లు ఆడడం తెలియదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో స్టూడియోలో బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ కాకుండా అంతకంటే ముందే మనకు ఎన్నో కాంట్రవర్సీలతో పాటు ఒక ఆర్జే కూడా మనకు పరిచయమైన శేఖర్ భాష అన్న గారు మనతో ఇవాళ స్టూడియోలో ఉన్నారు. అన్నతో చాలా విషయాలు మాట్లాడాలి. అది పొలిటికల్గా మాట్లాడాలి, అండ్ కాంట్రవర్షియల్గా ఉన్న వాడుకోవడం, కేసు పెట్టడం అనే టాపిక్స్ గురించి మాట్లాడాలి, అండ్ బిగ్ బాస్ జర్నీ గురించి మాట్లాడాలి, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాలి. సో ఇది ఇట్లా అంటే ఆఫ్ కోర్స్ అమ్మాయి అబ్బాయి భుజం తాకిందంటే అగ్గి పుడుతుంది. చిన్నప్పుడు ఇది చెప్పేవాళ్ళు, అబ్బాయి పొరపాటున గుద్దాడు అని చెప్తే రాసుకెళ్ళంటదట, మళ్ళీ వాడు వచ్చి రాసుకెళ్తాడు. రాసుకెళ్తాడు మళ్ళీ తెలియదు వాడు చిన్నపిల్లాడే. అదే కదా, పెద్దగా తర్వాత ఏమో ర్యాపిడ్, అంతే ర్యాపిడ్ ఫైర్. విష్ణుప్రియ బయట ఏమో అందరూ మరి పిఆర్ టీం వాళ్ళనో లేకపోతే ఏమో తెలియదు. విష్ణుప్రియ గురించి ఒక వీడియో చేసామంటే వచ్చి, రే నువ్వు ఎవడరా విష్ణుప్రియ అని అలా అంటావారా, నీ అంత చూస్తాం అది ఇది అని మాట్లాడుతున్నావు. రియల్గా. అండ్ గీతు ఉంది కదా, గీతుకి చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. ఈవెన్ వాళ్ళ బ్రాడ్కాస్ట్ ఛానల్లో అవ్వచ్చు, దీంట్లో మరీ ఇంత పిఆర్ పెట్టుకొని మరీ ఇంత తిట్టిపియడం బాగాలేదు. ఒకవేళ మీరు తిట్టిపిస్తే మీరు అలానే అనుకుంటే నేను ఇంకా కూడా ఎంత మాట్లాడాలో అంత మాట్లాడతా, గేమ్లా చూడండి అని చెప్పేసి అంటున్నారు. అసలు నిజానికి విష్ణుప్రియ అసలు బిగ్ బాస్ హౌస్లో విన్ అయ్యేంత స్ట్రాటజిక్ గేమ్ ఆడేంత మైండ్ సెట్ ఉందా? విన్ అవ్వడానికి స్ట్రాటజీలు ఇవన్నీ కాకుండా జనాల మనసులు గెలవడం చాలా ఇంపార్టెంట్. ఆవిడ ఎంత పిఆర్ పెట్టుకున్నా నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే, నువ్వు జనాల మనసు గెలవకపోతే నీ పిఆర్ కాదు ఏది నేను సేవ్ చేయలేదు. పిఆర్ వాళ్ళు ఇలా దమ్కిలు ఇవ్వడానికి ఏది పనికి వస్తారు, కానీ అది కూడా ఆవిడ చేయించిందని అనుకోను. ఎందుకంటే ఐ నో హర్ పర్సనల్లీ, షీ ఈజ్ సచ్ ఎ స్వీట్ హార్ట్. చాలా మంచి అమ్మాయి, చాలా ఇన్నోసెంట్ అమ్మాయి. సరే, కొంతమంది పవన్ కళ్యాణ్ అంటే మనందరికీ అభిమానం, కొంతమంది వాళ్ళ ఫ్యాన్స్ కొంతమంది అది చేశారని చెప్పి అంటుంటారు కదా, అభిమానులు చేస్తుంటారు. అలా ఈవిడ అలా చేయకపోయినా కూడా ఈవిడ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేసి ఉండుండొచ్చు. సో తనైతే అలా చేయదు. సచ్ బట్ నేను అనేది అదే, జనాలు మనసులు గెలిచినంతకాలం యూ విల్ బి దేర్. అండ్ నాకు ఇక్కడ వస్తున్న భయం ఏంటంటే, నేను వచ్చేటప్పుడు కూడా విష్ణుప్రియ టాప్ 5లో ఉంటుంది అనుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇప్పటిదాకా ఈ సోనియా ఉన్నప్పుడు పాపం వీళ్ళిద్దరు ఎట్లా సఫర్ అయ్యారు, ఇప్పుడు ఈవిడ వల్ల పృథ్వీ వల్ల ఈవిడ ఎవరన్నా బలైపోతారా అనే ఇది అనిపిస్తుంది. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ దే ఆర్ క్లియర్లీ అగెనెస్ట్ దీస్ ఈ రొమాన్స్లు ఇవన్నీ కూడా నచ్చట్లేదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మనం క్లియర్ కట్గా ఆ నెగిటివ్ వైబ్ చూసాం సోనియా విషయంలో. సో మరి అది ఈవిడికి కూడా తగులుతుందేమో, ఎందుకంటే డ్రాప్ అయింది. మీరు ఎంత పిఆర్ పెట్టుకున్నా అంత లోకి ఎందుకు వెళ్ళింది మరి? అంతే కదా, డౌన్ ఫాల్ ఉంది. అంతే కదా, నేను అదే అంటున్నాను, పిఆర్ కెన్ డూ నథింగ్. మిమ్మల్ని సేవ్ చేసేది పిఆర్ కాదు, జనాల్లో ఉన్న పిఆర్ మాత్రమే. పిఆర్ కాదు, జనాల్లో ప్యార్. అది రాసి పెట్టుకోరయ్యా. అంటే విష్ణుప్రియకి కనుక నిజంగా రాసి పెట్టుంటే ఆవిడ విన్నర్ అయ్యే భాగ్యం. అప్పుడు ఆవిడ నిజంగా విన్నర్ అయితే అప్పుడు మనం పెట్టుకోవాల్సిన టైటిల్ ఏంటంటే, విన్నరో భాగ్యం విష్ణు కదా. వాట్ ఎ స్పాంటేనిటీ, వాట్ ప్రేరణ. ఆవిడ విన్ అయినా కాకపోయినా షీ ఈజ్ అ ట్రీట్ టు వాచ్. ఒక స్మైల్ తీసుకొస్తుంది, ఒక చిలిపితనం ఉంటుంది, ఒక స్పాంటేనియస్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, ఎంతూజియాజం ఉంటుంది, మాటలు కూడా క్యూట్ ఉంటాయి. కాకపోతే ఒకటి తేడా ఏంటంటే, సంచాలకుగా ఉన్నప్పుడు అవతల వాళ్ళు కొట్టుకొని చచ్చినా ఏమైపోయినా పర్లేదు అంటది. నాకు అది నచ్చదు. వాళ్ళ సేఫ్టీ కూడా నీ బాధ్యతే అంటాను. కాదు నాకు సంబంధం లేదంటది. ఆ విషయంలో మా ఇద్దరికి మధ్య చిన్న టిఫ్ అంతే. సచ్ ఏ నైస్ వండర్ఫుల్ లేడీ. నైనిక చాలా మంచి అమ్మాయి, చాలా అంటే చాలా మంచి అమ్మాయి. ఇంత మంచి వాళ్ళ మధ్య నేను ఉండొచ్చాను అనిపిస్తూ ఉంటుంది వీళ్ళందరూ నువ్వు చెప్తుంటే. కావచ్చు, నైనిక కావచ్చు, నైనిక సచ్ ఏ వండర్ఫుల్ లేడీ. ఇంత టాలెంట్ పెట్టుకొని, ఆవిడ టాలెంట్ చూస్తే మతిపోతుంది మనకి. గేమ్స్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు,
జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్ ఇవన్నీ కూడా సూపర్. తనకి కానీ కన్నింగ్ గేమ్లో ఆడడం తెలియదు తనకి. స్ట్రాటజీలు కన్నింగ్ గేమ్లో ఉండదు, ఫెయిర్గా ఉంటుంది. సో అదే ప్రాబ్లం. బట్ నేను చూసింది కొంత. బట్ మీరేమైనా కొత్తగా చూస్తే ఏమన్నా చెప్పండి. కొంచెం మిగతా టైంలో లేకపోతే అట్లా కామ్గా ఉంటుంది. మా ఇద్దరికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. మా ఇద్దరికి ఉన్న కామన్ థింగ్ అంటే ఇద్దరు ఐసులు తింటుంటాం. ఫ్రిడ్జ్లో మేము ఇద్దరు ఐసులు తింటాం అనమాట. ఇన్ని ఐసు గడ్డలు పెట్టుకుంటాం, దీంట్లో వేసుకోవడం, కరకర నవ్వుకొని ఐస్ తింటారు. తర్వాత నాకు చెప్పింది, నువ్వు ఐస్ తింటావు అంటే నువ్వు ఐస్ తింటావు అని. ఇద్దరు కరకర సౌండ్ వస్తుంది, కరకర సౌండ్ వస్తుంది. అప్పుడు చెప్పింది అనమాట, ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఐస్ తింటారు. ఇది ఎప్పుడు చూపిలా. అండ్ పృథ్వీరాజ్ శెట్టి. పృథ్వీ చాలా ప్యూర్ సోల్, చాలా మంచి అతను, మంచి మనిషి. ఏ రకమైన అవతల వాళ్ళని కించపరచాలి అనే మెంటాలిటీ ఉండదు. చాలామందికి సపోజ్ నేను ఒక జోక్ చెప్పాను అనుకో, ఈ జోక్ నేను నవ్వితే వీడికి అనవసరంగా మైలేజ్ వస్తుందా, ఎందుకు మనం కామ్గా ఉందాం, లేకపోతే ఏంటి జోక్ అని చెప్పి వెళ్ళిపోదాం అనుకునే దీంట్లో ఉంటారు కొంతమంది. ఓకే. బట్ తినాలా కాదు, అవతల వాళ్ళ వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా ఇలాంటివి. సచ్ ఎ ప్యూర్ సోల్. ఆదిత్యం ఎందుకు చెప్పి సేఫ్ ప్లేయర్, మంచి మనిషే, సేఫ్ ప్లేయర్. తనకి ఒక గట్టి కోరిక. సేఫ్ అన్నట్టు ఎక్కడ లేదు కానీ ఇప్పుడు మనోడు మొన్న కూడా నా దగ్గర ఫైర్ లేదని మీరు లేదా అంటారు అని పోయి మొత్తం మంటలు చేయబెట్టి మంటలోకి తీసేయండు. ఏంటి ఫైర్ అంటే ఇదే ఫైర్, నిజమైన ఫైర్ చూపించాడు. నా దగ్గర ఫైర్ ఉంది అని చెప్పి ఫైర్ తీసి చూపించాడు. అదే ఫైర్ తీసి చూపిస్తే ఫైర్ ఉన్నట్టే. ఫైర్లో చేయబెట్టి తీపించాడట. నా కమిట్మెంట్ ఇలా ఉంటుంది కానీ వన్స్ ఐ కమిట్ ఐ డూ దిస్ అన్నట్టు. అలా మీరు ఆదిత్యానంద మీద మీరు ఏదో పగబెట్టుకున్నట్టు మాట్లాడుతున్నారు బేసికల్లీ. చీచి అయ్యో అస్సలు అది దానివల్ల అది తీయడం వల్ల ఫైర్ ఉందని నేనేమనుకోను. ఆ ఫైర్ వేరు. బిగ్ బాస్కి ఫైర్ కన్నా ఎఫ్ఐఆర్ అంటేనే ఇష్టమేమో. నిజానికి ఇది మాత్రం నిజం, ఫైర్ కంటే ఫైర్ ఇష్టం. ఇప్పుడు ఇలా వాళ్ళు తెలుసుకునే లోపే బయటకు వస్తున్నారు ఎలిమినేషన్. దాని మీద మీ ఒపీనియన్ ఏంది? తెలుసుకున్న తర్వాత వస్తే బాగుండేమో, తెలుసుకునే టైంలోనే వస్తున్నారు ఎవరైనా ఎలిమినేట్ అవుతుంటే. నువ్వు చూసినట్టు నేను ఎంత ఎఫ్ఐఆర్లో ఏమో అనుకోను. నాకు అంత అనిపించదు. నేను అంత దగ్గరగా కూడా చూడలే. బయటకు వచ్చిన తర్వాత ఎవరో అన్నవిను ఎక్కడో వినవిను అంతే తప్ప పెద్ద పట్టించుకొని దాన్ని. బట్ జనాలు గట్టిగా పట్టించుకుంటున్నారనే విషయం మాత్రం అర్థమైంది. నాగార్జున గారిని చాలా సినిమాల్లో చూసి ఆయన యాక్టింగ్ స్కిల్స్ని, ఆయన స్టైల్ని బాగా అడ్మైర్ చేసేవాడిని. ఫస్ట్ టైం ఆయన యాంకరింగ్ అంటే అంతకుముందు కూడా చూశాను. బట్ మాకు తెలుస్తుంది కదా మేమందరూ చేసిన దాన్ని బట్టి ఆయన పర్ఫెక్ట్ పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను మాట్లాడతాను నువ్వు వినే టైప్ కాదు. నువ్వు మాట్లాడిన దాని నుంచి కరెక్ట్గా పాయింట్ తీసి ఆన్ ద స్పాట్ అలా హిట్ చేస్తారు. పర్ఫెక్ట్ టైమింగ్ అనమాట, సమయస్ఫూర్తి. అసలు యాంకర్ అనేవాడు అది చూసి నేర్చుకోవాలి. కొంచెం పాజ్ తీసుకుంటారు. మనం జనరల్గా మాట్లాడుతున్నప్పుడు ఆగిపోయాం అనుకో, ఇప్పుడు నేను ఆగిపోయిన ఏదో ఒకటి మాట్లాడాలి అనుకుంటాం. ఆ పాజ్ కూడా నువ్వు కాన్ఫిడెంట్గా తీసుకుంటే ఎంత ఆ సైలెన్స్ కూడా ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది అనేది నాగార్జున గారిని చూసిన తర్వాత నేను అది నేర్చుకున్నాను, ఒక టెక్నిక్. ఆయన యూ షుడ్ వాచ్ హిజ్ యాంకరింగ్, అద్భుతం. కమల్ హాసన్ గారి యాక్టింగ్లో పాజ్ ఎంత ఇంపార్టెంటో, ఎంత ఇంపాక్ట్ ఇస్తుందో, సో నాగార్జున గారి యాంకరింగ్లో అంత ఇంపాక్ట్. ఆనెస్ట్లీ నా కమల్ హాసన్ గారి కన్నా నాగార్జున గారు అంటేనే ఎక్కువ మన యాక్టింగ్లోను యాంకరింగ్లోను. సూపర్. చాలా పెద్దది, చాలా పెద్దవాడు. బిగ్ బాస్ అనేది ఒక క్యారెక్టర్. ఆయన ఒక మనిషి అలా చూడకూడదు. బిగ్ బాస్ అనేది ఒక యాంటిటీ. ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి. కొన్నిసార్లు మనకు ఏదైనా అవసరమైనప్పుడు గొంతు చించుకొని ఆయన గట్టిగా అడిగితే పని జరుగుతుంది. అది నేను మెల్లగా తెలుసుకున్నాను, వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. లేకపోతే నా ప్రోటీన్ పౌడర్ నేను సాధించుకునేవాడిని, ధర్నా చేసాను అక్కడ. అది బిగ్ బాస్ ఈజ్ మీరు అనుకుంటారు దీంట్లో 14 మంది ప్లేయర్స్ ఉన్నారని, కానీ 16 మంది ప్లేయర్స్ ఉన్నారు. నాగార్జున ప్లేయర్ కాదు. నాగార్జున ఓన్లీ జస్ట్ వచ్చి సజెషన్స్ ఇచ్చే ఒక చిన్న గురువు క్యారెక్టర్లో అనుకో. అందరికీ మంచి చెప్పి ఇది రైట్ ఇది తప్పు అని చెప్పి జస్ట్ ఒక సెట్ చేసిపోతాడు. బట్ మాతో పాటు ఆడే ఇంకొక ప్లేయర్ ఎవరంటే, బిగ్ బాస్ కూడా ఆడతాడా? ఆడడం అంటే రకరకాలుగా ఆడతాడు. ఇప్పుడు ఈ వారం నేను లేపుతాడు, ఇంకో వారం ఇంకోటి లేపుతాడు. ఆడుకుంటాడు. ఎవరిని ఎప్పుడు లేపాలి, ఎవరిని ఎప్పుడు తొక్కాలి, ఇవన్నీ కూడా ఆయన ఆడే ఆటలు. బిగ్ బాస్ కాకుండా ఇంకొక గొప్ప ప్లేయర్ ఉన్నాడు, వాడే ఆడియన్. ఆట ముందు బిగ్ బాస్ కూడా కొంచెం తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సోనియాని కాపాడడానికి ఆయన ఎంత ట్రై చేశాడు. ఆవిడ పాపం సోనియా వచ్చి బయట తిట్టుకుంటుంది, కానీ ఇది నిజమా కాదా? సోనియాని కాపాడడానికి బిగ్ బాస్ ట్రై చేశాడా లేదా? 200%. సో ఆవిడకి అది కనిపించట్లా. బిగ్ బాస్ని ఇప్పటికీ తిట్టుకుంటుంది, పాపం తిట్టుకుంటుంది. ఆయన సేవ్ చేయడానికి ట్రై చేశాడు ఆవిడని. బట్ ఆ నెగిటివిటీ ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే, ఇంకా ఆదిత్య ఓంకి ఫ్యాన్ కాకపోయిన వాడు కూడా ఆదిత్య ఓంని సపోర్ట్ చేసి పైకి లేపాడు. ఎందుకంటే ఈవిడ ఖచ్చితంగా వెళ్ళిపోవాలి, మంచి మార్జిన్లో తేడా ఉండాలి అనే విషయంలో ఆవిడని చేశారు. బట్ ద బిగ్గెస్ట్ ప్లేయర్ మీరే ఆడియన్స్. సో కంగ్రాచులేషన్స్ టు యూ. మీరు విజయం సాధించారు అన్నిట్లో.
ఇంకొకరు మర్చిపోయిన సీత ఇస్ చీట. మంచి పోరాట పటిమ, మంచి బ్రెయినీ, షార్ప్ ఉంటుంది. లివింగ్ దిస్ మూమెంట్ అంటారు చూడండి. ఈ క్షణం ఏం జరుగుతుంది, చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఆ అవతల వాళ్ళన్న మాటకి పర్ఫెక్ట్ రియాక్షన్ చాలా బాగుంటుంది. అండ్ ఆర్గ్యుమెంట్స్ కూడా బాగుంటుంది. అండ్ మీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వీళ్ళు పోతే బాగుంటుంది అని వాళ్ళ మీ ఐడియా ఉందా? ఎవరు పోతే బాగుంటుంది? శేఖర్ భాష. లేదు నిజంగా, ఎందుకంటే అంటే ఇప్పుడు మీ ఆనందం తీరిపోయింది ఈసారి కాదు. అదేంటున్నా, అది కాదు. ఈసారి జోకులు ఎక్కడ చెప్పాలో నాకు అర్థమైంది. ఎక్కడైతే ఇద్దరు ప్రేమించుకుంటుంటారో లేకపోతే ఇద్దరు హగ్గులు చేసుకుంటారు అక్కడ వెళ్ళి జోకులు చెప్తుంటారు. అప్పుడు అది కట్ చేయలేడు, నా జోకులు ఆపలేడు. సో రెండు వస్తాయి, ఇంకా వాళ్ళు ఇచ్చి అని వాళ్ళు వెళ్ళిపోవాలి, మీరు మాత్రం ఇంకా ఆఫర్. ఇంకా అసలు సమస్య. మరి మీరు కాంటాక్ట్ అయ్యారా బిగ్ బాస్ని? కాంటాక్ట్ అదేంటున్నాను, అదే దేవుణ్ణి ఏం కావాలో అడగకూడదు, కోరుకోవాలన్నట్టు. ఆయన చెప్తే మనం వెళ్ళాలి తప్ప మనం చెప్తే ఆయన తీసుకోవడం. అంతే. శేఖర్ భాష ఏముంది, ఇస్ నాటీ గాయ్, చిలిపి, స్పాంటినిటీ, అంతే. ఓకే. అండ్ ఒకసారి ఏంటంటే ఇప్పుడు ఈ ర్యాపిడ్ ఫైర్లో చాలా బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు కొట్టే తెచ్చా అన్నట్టు నేను పేర్లు చెప్తా, మీరు 1 wordలో వాళ్ళ గురించి చెప్పాలా? ఇప్పుడు ఇంకా కాలేదు, నీ దాహం తీరట్లేదా ఇంకా? ఇది లాస్ట్. ఓకే. సో సోనియా, ఎన్నిసార్లు చెప్తా నేను? సోనియా 1 wordలో కావాలి మాకు ఆన్సర్. సోనియా సుపీరియారిటీ కాంప్లెక్స్. ఓకే. 2 words అయినా? ఓకే. సుపీరియారిటీ కాంప్లెక్స్, ఒకటే స్పేస్ లేకుండా వేసుకుందాం. అభయ్ నవీన్. 2 words చెప్పు, ఒకటే చెప్పు. అభయ్. కలుపుకోలు, లైవ్ వైర్. 2 words పర్లేదు. నబీల్ జెంటిల్మెన్. ప్రేరణ. స్పాంటేనియస్. యష్మి. కాంపిటేటివ్. నిఖిల్. సమర్థుడు. పృథ్వీ. ప్యూర్ సోల్. సీత. చీట. విష్ణుప్రియ. ఇన్నోసెంట్. బేబక్క. కైండ్ హార్టెడ్. నాగార్జున. సచ్ ఎ పాజిటివ్ ఆరా. అంత పాజిటివిటీ మనం అందరు హీరోలో చూడలేం. అంటే బిగ్ బాస్ వచ్చి ఎవరు చెప్తున్నారు ఏ మాట? బయట నుంచి తెలుసు నాకు. ఓకే. ఒకసారి నాగార్జున గారిని, అమల్ గారిని ఇంటర్వ్యూ చేశారు. ఇద్దరు అబ్బా, పార్వతీ పరమేశ్వర్లాగా అక్కడ కూర్చున్నప్పుడు నిజంగా మనం ఇది ఉంటుంది అని నమ్మం, కానీ ఒక పాజిటివ్ ఆరా అలా ఉంటుంది. ఒక హ్యాపీనెస్ వాళ్ళ పక్కన ఉంటే అలా వచ్చేస్తూ ఉంటుంది. సచ్ మనసులో ఏ కల్మషం లేకుండా ఉంటే అలా వస్తుంది. ఓకే. విష్ణుప్రియ. ఇన్నోసెంట్. ఫైనల్గా నెవిల్ దమ్మునోడని నువ్వే నిరూపించుకోవాలి, నేను వెయిట్ చేస్తున్నా. షూర్ అన్న. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అన్న. ఇంతసేపు టైం ఇచ్చి చాలా విషయాలు చెప్పారు. మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ రెడీ చేస్తా. ఈసారి నువ్వే రావాలి, నేను దూరం రా. నేనే మీ దగ్గరికి వస్తా. ఈసారి ఇంకొంచెం చాలా పెద్ద కాంట్రవర్సీ మీతో క్రియేట్ చేయబోతున్నా. ఓకే. సో ఇప్పుడు కొంచెం బిగ్ బాస్కి వెళ్ళే టైంలో క్రియేట్ చేసుకో, అది నీకు ఉపయోగపడుతుంది. సో బిగ్ బాస్కి నేను వెళ్ళాలనుకుంటున్నా, వెళ్ళొచ్చానా? ఆయన పిలిస్తేనే వెళ్ళాలి, మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేం. కాకపోతే అప్పుడప్పుడు ఈ రెడ్ కార్డులు ఇస్తుంటారు కదా, ఎర్రగొడ్డు రెడ్ కార్డ్. ఓకే. రెడ్ కార్డ్ ఇచ్చారు కదా, అలాంటి ఎప్పుడైనా సిచ్యువేషన్స్ వస్తే నువ్వు రెడీగా ఉండు. అప్పుడు గేట్లు ఓపెన్ చేస్తే నువ్వు లోపలికి వెళ్ళిపో, ఉరకాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ నబీల్. థ్యాంక్ యూ సో మచ్.